చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకమైనా గుర్తుకు వస్తుందా? మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుండి పుట్టిన పార్టీ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభంజనమని, 9 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా పార్టీని వైఎస్ జగన్ నిలబెట్టడమే చాలా గొప్ప విషయమన్నారు. చిరంజీవి 2 ఏళ్లకే ప్రజారాజ్యం పార్టీ అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. 54% ఓట్లతో అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్గా భావించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్ జగన్దే అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఇంటి వద్దకు సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. చంద్రబాబు పేరు చెప్పగానే ఒక్క సంక్షేమ పథకమైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావించి 15 ఏళ్ళలో అడుగుపెట్టిన సందర్భం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకనే ఒక చరిత్ర. పోరాటాల నుంచే పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అదే కాకుండా మా పార్టీ అధ్యక్షులను పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక రకాలైన ఇబ్బంది చేసే కార్యక్రమం ఈ పార్టీ ఆ పార్టీనే లేదు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్నీ కుమ్మక్కై ఎన్నో రకాలుగా ఆయన పైన అవినీతి ఆరోపణలు చేస్తూ సంబంధం లేకపోయినా ఇబ్బంది చేసి 16 నెలలు జైల్లో పెట్టి ఇన్ని చేసినా పార్టీ నిలబడి 2014లో 67 సీట్లు సంపాదించి 2019లో 151 సీట్లతోటి 51% ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. నిజంగానే 9 ఏళ్ల కాలం అధికారంలో లేకపోయినా ఒక పార్టీని నిలబెట్టడమే చాలా గొప్ప విషయం. పెద్ద పెద్ద వాళ్ళ చేతనే కాలే. చిరంజీవి 2 ఏళ్లకే అమ్ముకోవడం జరిగింది పార్టీని. సో ఈ రకంగా పార్టీని మెయింటైన్ చేయడమే కాదు, పార్టీ సస్టైన్ అయ్యి మళ్ళా 2019లో పెద్ద ఎత్తున అన్ని పర్సెంట్ 51% ఓట్లతోటి అధికారంలోకి రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇన్ని కష్టాలు పెట్టి, ఇన్ని సమస్యలు పెట్టి, ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు సో వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో, మేనిఫెస్టోను భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించి ఒక బాధ్యతగా ఆ మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ కూడా అమలు చేసిన పరిస్థితి భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో కూడా ఎవరు మేనిఫెస్టోను భగవద్గీతగా భావించి, ఒక పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేసిన పరిస్థితి అనేది భారత ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు.
అటువంటిది దాన్ని నిజం చేయడం జరిగిందన్నమాట. అంటే ఆషామాషిగా అబద్ధాలు చెప్పి ఆషామాషిగా మాటలు చెప్పి అధికారంలోకి రావడం అనేది సహజంగా జరిగే కార్యక్రమం అన్ని చోట్ల. అటువంటిది ఏదైతే చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి. అదొకటే కాదు, వ్యవస్థలలో కూడా మార్పులు తీసుకొచ్చి పటిష్టపరిచి ఎప్పుడు కనీవిని ఎరగని విధంగా, అంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయింది, ఇన్నేళ్ళు అయిపోయినా కూడా ఇన్నేళ్లలో ఏ పార్టీ ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఇంత బాగా పరిపాలించిన పరిస్థితి లేదు. ఒక ఆర్గనైజ్డ్ వేలో, అంటే దాని ప్రజల సొమ్మును, పన్నుల రూపాయల వచ్చే సొమ్మును, బడ్జెట్ను ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా, ఒక అవినీతి రహితంగా వాళ్ళకు డైరెక్ట్గా అందే విధంగా నిజంగా ఇటువంటి పరిపాలనను ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరు చూసిండరు. మామూలుగా ఎవరైనా చెప్తారు, ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు రిలీజ్ అయినా కూడా ఎండ్ ఓవర్లో వాళ్ళకు చేరేది దాంట్లో 30%, 40% అని చెప్పేసి అంటూ ఉంటారు. అటువంటిది 100% వాళ్ళకు ఏదైతే చెప్పడం జరిగిందో, ఏదైతే రిలీజ్ చేయడం జరుగుతుందో డిబిటీ ద్వారా 100% వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఆన్లైన్ ద్వారా వాళ్ళందరికీ అందించడం జరిగింది. అదే కాదు, డిబిటీ ద్వారానే కాదు, నాన్ డిబిటీ ద్వారా కూడా ప్రజలకు అతి సక్రమంగా కరెక్ట్గా టయానికి అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక వ్యవస్థను, కొత్త వ్యవస్థనే తీసుకురావడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థను సక్రమంగా వాలంటీర్లను ఉపయోగించుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా తయారు చేయాలని చెప్పేసి దాని ప్రకారం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకోసమే పెన్షన్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 100% ప్రజలకు సకాలంలో అందిన పరిస్థితి అన్నమాట. సో అదే కాదు, మహాత్మా గాంధీ గారు కలలు అంటున్న గ్రామ స్వరాజ్యం అనేది నిజం చేసిన పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే లేదు. ఎక్కడ చూసినా కూడా 40,000 మందికి, 50,000 మందికి, ఇంకా 150,000 మందికి ఈ రకంగా